హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఛానల్. ఈరోజు మన వీడియోలో చిన్న చేపలతో ఇగురు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా ఈ చేపలని శుభ్రంగా క్లీన్ చేసుకుని దానిలో ఉప్పు, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మిక్స్ చేసి పక్కన పెట్టానండి. తర్వాత బాండీలో ఆయిల్ వేసుకుని 2 ఆనియన్స్ చాప్ చేసి వేసుకున్నాను నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని. ఇది లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు చేసుకుని ఇలా అయిన తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి గసగసాలు వేసి నేను కొంచెం వాటర్ పోసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను అండి. దాన్ని ఒకసారి దీనిలో మిక్స్ చేస్తున్నాను. ఇది కూడా మిక్స్ అయిన తర్వాత ఒక 2 చిన్న టమాటాలను చిన్నగా చాప్ చేసుకుని దీనిలో వేసుకుని యాడ్ చేసుకున్నానండి. ఇది కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉడికిన తర్వాత దీనిలో నేను ఇందాక మిక్స్ చేసుకున్న చిన్న చేపల్ని మొత్తం అన్నిటిని కూడా దీనిలో పెట్టేస్తున్నాను అండి. మీ చేపలకి ఎప్పుడైనా కానీ ఇలా వెడల్పుగా ఉన్న బాండీలో అయితే కర్రీ ముక్క అనేది విడిపోకుండా విడివిడిగా చాలా బాగా వస్తుందండి. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. దానిలోనే కొంచెం వాటర్ వేస్తున్నా అండి. నేను ఒక చిన్న గ్లాసులో వాటర్ వేసాను. ఇవి చాలా ఊరికే మగ్గిపోతాయండి. కర్రీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 20 మినిట్స్లో అయిపోతుందండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వండి, సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత దీనిలో మీరు ఫస్ట్ నేను ఉప్పు పసుపు అన్నీ వేసాను కదండి. మళ్ళీ ఒకసారి ఉప్పు ఒక స్పూను, కారం ఒక స్పూను, కొంచెం గరం మసాలా ఒక స్పూను ధనియాల పౌడరు, ఒక అర స్పూను జీలకర్ర పౌడర్ వేస్తున్నా నేను. ఈ మసాలా వచ్చేసి ఈ చేపల ఇగురికి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ముక్క అనేది చితికిపోకుండా ఓన్లీ మీరు గరిటె పెట్టకుండా ఓన్లీ గిన్నెతోటే తిప్పుకుంటూ చేయాలి, అంతే అండి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చేపల ఇగురు రెడీ అయిపోయింది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.